ప్రతి ఇయర్ ఇట్లానే పెడుతుంటారా? ఇదే ఫస్ట్ టైమా మీరు? ఎవరి ఆధ్వర్యంలో ఇది పెట్టడం జరిగింది? అధ్యక్షుని ఆధ్వర్యం. నా పేరు నన్నపు సంజీవరావు, నేను జిల్లా అధ్యక్షుడిని. మేము ఈ హెల్త్ క్యాంపు పేద ప్రజలకు పెట్టాలనే ఉద్దేశంతో వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ గారు సాంబశివరావు సార్ దగ్గరికి పోయి మేము వారిని సంప్రదించగా వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు వాళ్ళ బృందాన్ని పంపించడం జరిగింది. దాదాపుగా ఒక 200-300 మంది సభ్యులు ఇక్కడ ఉదారంగా వారికి సేవలు చేసి వాళ్ళకి టెస్టులు చేసి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒక్కసారి ఈ కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మాది శ్రీ మహాదేవ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ వరంగల్ జిల్లా, మాది రిజిస్ట్రేషన్. దీనిలో మా కమిటీ సభ్యులందరూ కూడా ఏకంగా కష్టపడి పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ముందుకేడు పెన్షన్దారుల మేము మా కమిటీ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి చేస్తున్నాం. ఈ శ్రీ మహాదేవ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ పద్మశాలి ఫంక్షన్ హాల్లో పెట్టి ఈసారి ఇది మరి ప్రతి 3 నెలలకు ఒకసారి పెడుతుంటాం. తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. పేదలు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఛానల్ ఈ యొక్క మా సంస్థ బాగా స్ప్రెడ్ చేయడానికి సార్ ఛానల్ వారికి కూడా మాకు ఎంతో తెలుపుతున్నాము. వారికి కూడా మా సంస్థ మరీ కృతజ్ఞంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. అంటే ఇది కేవలం వృద్ధులకు మాత్రమేనా, ఎవరికైనా సార్? ఇది శ్రీ మహాదేవ సిటిజన్ అనేది వృద్ధుల సంఘం ఉద్దేశం. ఎక్కువ వృద్ధులకే సేవలు అనే మా ఉద్దేశం. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఈ విషయాలే కాకుండా వాళ్ళ సొంత విషయాల్లో కూడా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా ఒక సంస్థ కృషి చేస్తుందని మేము చేస్తున్నాం. మేము ఎక్కువ వృద్ధులకే ఎక్కువ ప్రాధాన్యత, ఆరోగ్య సమస్య ముఖ్యంగా చేయడం చేస్తున్నాం. దాదాపుగా ఎంతమంది వృద్ధులు ఈరోజు పాల్గొనవచ్చు సార్? 200 నుంచి 300 మట్టుకు పాల్గొంటున్నారు. ఇంకా వస్తే ఉన్నారు. ఈ టైం అయినా కూడా దీనికి వాళ్ళు సేవ చేయడానికి కూడా డాక్టర్లు దాదాపుగా 25 మంది డాక్టర్లు వచ్చి వాళ్ళకు ఉచితంగా మందులు ఇచ్చుకుంటూ వాళ్ళకు అన్ని టెస్టులు చేస్తున్నారు. అంటే కంటి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అంటే హెల్త్ చెకప్ కాకుండా కంటి పరీక్షలు కూడా పెట్టారు కదా, దీని గురించి ఏమంటారు? కంటి పరీక్షలు వాళ్ళ కన్నుకు సంబంధించిన విషయాలన్నీ డాక్టర్ శరత్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. దాదాపుగా వాళ్ళొక టీం 2 టీంలు వచ్చినాయి. కంటి హాస్పిటల్లో వాళ్ళు అక్కడ పోలేలు వృద్ధులు కాబట్టి ఇక్కడ వాళ్ళే మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కంటికి సంబంధించిన విషయాలు టెస్ట్ చేసి సరైన డ్రాప్స్ కూడా వారు ఇస్తున్నారు. అది కూడా ఉచితంగానే. సో మరి విన్నారు కదా, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వీళ్ళు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అనేది ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇటు వృద్ధులకు కంటి పరీక్షలు, నార్మల్ హెల్త్ చెకపే కాకుండా కంటి పరీక్షలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 200 నుంచి 300 మంది వరకు ఇప్పుడైతే రావడం జరిగింది అంటూ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. శరత్ హాస్పిటల్ మేనేజర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంటే ఈ ఉచితంగా మీరు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు, ఇది ఎలా అనిపిస్తుంది? రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మన మహాదేవ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారి సహకారంతో వయోవృద్ధులకు సేవ చేయాలని నయనం ప్రధానం అన్నారు కాబట్టి ఏంటంటే వయోవృద్ధులు వీళ్ళకి ఏంటంటే మనకు కంటి చూపు అనేది చాలా ముఖ్యం కాబట్టి వారి సొంతగా వారి పనులు చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని మన ఈ సీనియర్ సిటిజన్ వారి సహకారంతో ఈ క్యాంపులు చాలా కండక్ట్ చేస్తున్నాము. ఇలా చేయడం కూడా మాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే వృద్ధులకు సేవ చేస్తున్నాం అనే మా ఆర్గనైజేషన్ తరఫున కూడా చేస్తున్నాము. వీరికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వారికి కంప్లీట్గా వర్తించే ఆపరేషన్స్ అయినా టెస్ట్లు అయినా అన్ని ఫ్రీగానే చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు మా హాస్పిటల్కి వస్తే వారికి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఫ్రీగానే చూడడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము, వాళ్ళకు కూడా చేస్తున్నాం. దానికి మన ఈ మహాదేవ సీనియర్ సిటిజన్స్ సంఘం వాళ్ళు సహకరిస్తున్నారు. మేము కూడా వారికి సహకరించడానికి ఎల్లవెల్ల కృషి చేస్తామని చెప్తున్నాం మేడం. ఇప్పటి వరకు ఎంతమందికి టెస్టులు చేశారు మీరు? దాదాపు మా దగ్గర 150 మందికి వరకు వచ్చారు. ఇంకా వస్తున్నారు, వాళ్ళకి కూడా చేస్తామండి. అంటే కంటికి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు ఫ్రీగానే ఇస్తున్నారా? అవసరమైన వాళ్ళకు ఇస్తున్నామండి. అట్లాగే ఆపరేషన్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే అవి కూడా ఫ్రీగా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మన హాస్పిటల్ రావాలి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ అవసరం ఉంది అంటే దానికి ఏంటి ఎలా రావాలి ఏంటని వాళ్ళకి గైడ్లైన్ చేసి చెప్పి తీసుకెళ్తాం. చూసారు కదా, అంటే ఫ్రీ చెకప్, ఫ్రీ ఐ టెస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. కంటికి సంబంధించి ఎలాంటి మెడిసిన్ కావాలన్నా వీళ్ళు ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఫ్రీగా ఈ శరత్ హాస్పిటల్ నుంచి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామంటూ వీళ్ళైతే చెప్పుకొస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ భరత్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నాయి, ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? యాక్చువల్ గా ఇవాళ మహాదేవ సీనియర్ సిటిజన్ తరపు నుంచి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారండి డిఎంహెచ్ఓ గారికి. సో వాళ్ళ తరపున మన డిఎంహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం క్యాంప్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్ డాక్టర్స్ ఉన్నారు, పారామెడికల్ అన్ని కలిపి 20 మెంబర్స్ ఉన్నారు. సో లైక్ ఇక్కడ నార్మల్ బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, లైక్ థైరాయిడ్ ప్రొఫైల్స్ కానీ, అండ్ సీనియర్ సిటిజన్స్ కావాల్సి ఎన్సిడి నాన్ కమ్యూనికల్ డిసీజ్ సంబంధించిన బీపీ కానీ, షుగర్ కానీ ఫ్రీగా మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఐ చెకప్ కూడా అవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి టర్న్ ఓవర్ బాగానే ఉంది. మోర్ ఓవర్ 200 పేషెంట్స్ వచ్చారు ఇప్పటివరకు. అంటే
అంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారా? ఇదే ఫస్ట్ టైమా మీకు? అంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి సేమ్ కమ్యూనిటీ నుంచి కూడా పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మనకి మోర్ దెన్ 250 + 300 దాకా ఈజీగా టచ్ అయ్యారు అప్పుడు కూడా. ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది కదా, ఈ వృద్ధులకు కావచ్చు సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సో యాక్చువల్గా మనకి సమ్మర్ సీజన్ రీసెంట్గా అయిపోవడం వల్ల కూలర్స్ కానీ కొబ్బరి బొమ్మలు తాగినవి ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే మన క్లీన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ క్లీన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి తాగి పడేసిన కొబ్బరి బొండాలు కానీ లేదంటే కూలర్లలో కానీ ఈవెన్ ట్రీ పాట్స్లలో కానీ మనకి వాటర్ స్టాగ్నెంట్ ఎక్కువ ఉంటుంది. సో 1 టేబుల్ ఒక స్పూన్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా మస్కిటోస్ బ్రీడింగ్ కెపాసిటీ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే చుట్టుపక్కల క్లీన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ 3 months కూడా మనం ఈ సీజనల్ క్యాంప్స్ పెట్టుకుంటుంటాం. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ఫ్రైడే కూడా మనం డ్రై డే డే చేస్తుంటాం. సో ఎక్కడెక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా అక్కడ ఆయిల్ బాల్స్ వేయడం కానీ లేదా పెద్ద కుంటలు లాంటివి ఉంటే కూడా గ్యాంబూస్ ఆఫ్ ఫిష్ కూడా మనకు రిప్రజెంటేషన్ ఇస్తే మున్సిపాలిటీ నుంచి కూడా వెళ్తారు, డిఎంఎస్ సైడ్ నుంచి కూడా వెళ్తారు. అండ్ ఎక్కడైనా పాజిటివ్ కేసు వస్తే కూడా మనకు డెంగ్యూ కానీ మలేరియా కానీ పాజిటివ్ కేసు వస్తే ఆ చుట్టుపక్కల 50 to 100 హౌజెస్ని మనం సర్వే చేస్తాం, ఐరన్ మెడికల్ క్యాంప్ పెడతాము. అండ్ మోర్ దెన్ 200 బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఎలాంటి డిసీజెస్ ఎక్కువ మీ ముందుకు వస్తూ ఉంటాయి? కామన్ కోల్డ్ ఫ్లూ అయితే కామన్ అండి. అండ్ వాటర్ కంటామినేషన్ ఉంటే డయేరియా కూడా రావచ్చు చిన్నపిల్లలకి. సో దాని గురించి కూడా రీసెంట్గా మనకు రోటా వ్యాక్సిన్ డబుల్ డోస్ ఇవ్వడం కూడా స్టార్ట్ అయింది. అండ్ ఓఆర్ఎస్ జింక్ కార్నర్స్ అని కూడా సపరేట్గా పెట్టాము. ఇప్పుడు మనకు ఆల్రెడీ స్టాప్ డయేరియా అని క్యాంపెయిన్ నడుస్తుంది మన 16th నుంచి. అండ్ నెక్స్ట్ మంత్ దాకా కూడా కంటిన్యూ అవుతుంది, జూలై దాకా. సో దాంట్లో ఏం చేస్తామంటే ఇంటింటికి సర్వే చేస్తాము అండ్ ఓఆర్ఎస్ జింక్ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అవుతుందంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? జాగ్రత్తలు అంటే శానిటైజేషన్ అండ్ మాస్క్ పోస్ట్ కోవిడ్ కంపల్సరీ. ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా మినిమం మెయింటైన్ చేస్తే సరిపోతుంటుంది. సో కామన్ కోల్డ్కి ఉన్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే మనకి యాక్టివ్ కేసెస్ అయితే ఎక్కడ రాలేదు. సో దాని మీద ఇప్పుడైతే నేను కామెంట్ చేయలేదు. సో మరి విన్నారు కదా, ప్రజలందరూ కూడా వృద్ధులు ముఖ్యంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా వాటర్ అనేది స్టోర్ చేసి పెట్టుకోకుండా, నీళ్ళు అనేది నిల్వ చేసుకోకుండా ఉంచుకోండి, ఎలాంటి డిసీజెస్ రావు అని డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోష్, ఎన్ఎస్ఎన్, వరంగల్.